గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయాన్నే బీరతొక్క పచ్చడి, కందిపప్పు తీసుకున్నాను, టమాటాలు తీసుకున్నాను, ఎండుమిర్చి తీసుకున్నాను, బీరతొక్క ముక్కలు చేసి చిన్న చిన్న ముక్కలు తీసుకున్నాను, కొద్దిగా చింతపండు తీసుకున్నాను, నెక్స్ట్ నూనె తీసుకున్నాను. ఇందులో మిరపకాయలు వేసాను. మిరపకాయలు ఆగాలండి. మిరపకాయలు వేగిన తర్వాతే నెక్స్ట్ పని. తర్వాత టమాటాలు తీసుకోవాలండి. టమాటాలు కూడా బాగా వేగాలి. ఇవి అసలు ముందు వేసుకోవాలి, కానీ ఇందులో కూడా వేగిపోతాయండి, నూనె వేసాను కాబట్టి. ఇవి కందిపప్పు కూడా వేసేసాను. కందిపప్పు చక్కగా ఇలాగ వేపుతుంటే వేగిపోతుంది. ఈ స్పీడు అలా వేపాలి. చూడండి, కందిపప్పు కూడా వేగుతుంది. చూడండి ఎలా వేగుతుందో. బాగా వేగిన తర్వాత ఇంకాసేపు వేపి అప్పుడు ఈ తొక్కు ఉంది కదా, ఈ తొక్కు కూడా వేపాలి. అందులోనే చింతపండు కూడా మగ్గబెట్టాలి. ఈ మోతాదులో వేగినప్పుడు ఈ తొక్కు ఉంది కదండి, ఈ పీసు ఇలా వేయాలి. గట్టిగా నీళ్ళన్నీ పిండేసి వేయండి. ఇది బాగా వేగాలి. బాగా వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు జల్లండి, ఎందుకంటే ఇది పసిరి వాసన రాకుండా పసుపు జల్లండి. ఇది మెయిన్. చక్కగా కందిపప్పు బాగా వేగిందండి, బాగా వేగాలి. ఇందులో ఉన్నప్పుడే చింతపండు కూడా వేయండి. చింతపండు కూడా ఇందులో మగ్గితే ఒకవేళ పచ్చడి ఉన్న నిలవ ఉంటుంది. ఇది ఇలాగ అయ్యాక మిక్సీ పట్టుకోవడమే. రుబ్బు చూడండి, రుబ్బులో ఉప్పు వేసి ఇడ్లీకి రెడీ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగ ఇడ్లీ పెట్టాను. ఇది ఇలా వేగింది. ఇడ్లీ అసలు నీళ్ళు చుక్క లేకుండా వేపిందండి. ఇప్పుడు మిక్సీ పెడదాం. ఇప్పుడు చూడండి, పచ్చడి చాలా బాగుంటుందండి అన్నంలోకి. అదిను నోటికి. దీనికి ఇష్టమైన వాళ్ళు తాలింపు వేసుకుంటారు. నేను తాలింపు లేకుండానే టేస్టీగానే ఉంటుంది నాకు. వేడివేడి అన్నంలో కొద్ది నూనె చుక్క వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడు మేము ఇడ్లీలోకి ఉపయోగించి ఏమైనా పచ్చడి ఉంటే రాత్రికి ఉంచుకుంటాం. వేడివేడి ఇడ్లీ మీద వేసుకుంటే